ఏమైంది కుప్పకి? ఇప్పుడు ఎవరు రాస్తారు? ఇది అధికారి రాస్తాడా? పండరు సార్ చెన్ని మార్కెట్ సార్ రాసి ఏమైందంటే దీనికి జల్లి పట్టాలంటున్నా. జల్లి పట్టాలంటున్నాడు. ఎందుకు? దింగ డ్యామేజ్ ఉన్నది అటగా. ఇది ఎట్లా మరి ఇప్పుడు మాకు కచ్చిరే ఉన్నది అట. వీళ్ళు ఏం చేసి పెద్ద పెద్ద కుప్పలు చూసుకుంటా వాళ్ళు పడుతుంది కోతులు తర్వాత పట్టాలి కదా చెన్ని కూడా సార్. ఇప్పుడు సన్నకర్ర అయితే ఎటు పోలేగా, ఎటు పోయి చేయాలి? ఎన్ని రోజులు వండాలి? ఒంటి రెక్క కానీ చేనుల గోదలు ఉన్నాయి, ఎట్లున్నాయి. నిన్న నైట్కి వచ్చి పన్న నేను 4 గొట్టంగా నైట్కి వచ్చిన సాయంత్రం 4 గొట్టంగా వచ్చిన వన్న సార్గా చేనుల ఎట్లు గోదలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు మా ఆవిడ ఎట్ల దగ్గరకు పోతుందా? నేను ఉన్నా ఈ మాల్ ఎట్లా ఏం కాదు. ఇప్పుడు నాకు 1500 పెట్టి మళ్ళీ పట్టాలి. 1500 పెట్టి పోతకి ఎంత పోతకు మీరు 15 రూపాయలు పోతకు. ఇప్పుడు మేము ఒక్క బస్తకు 51 కిలోకు 15 రూపాయలు. ఇక మేమేం చేయమంటావు సార్? ఇప్పుడు అటు ఇటు పోయి మాకే బొక్క అన్నట్టుగా ఎట్లా బతకమంటావు? ఏం కాదా మరి? ప్రభుత్వం ఏం తీసుకోకుండా చర్యలు. ఇప్పుడు ప్రతిసారి మీరు ఇదే పండిస్తారా? సోయానేనా? ప్రతిసారి సార్ మాకు వచ్చిందే గీదన్నట్టు. పోయినసారి కూడా ఇట్లే ఉందా? ఇప్పుడు పోయినసారి ఇట్లా లేకుండే సార్, మంచిగా ఉంది. ఇట్లా వచ్చినామా అంటే ఈయన చానం వెళ్ళిపోయినాం. పోయినసారి అట్లా లేకుండా ఈ ఇయర్ అట్లా చేసిండు సార్. ఇదేం మిడిది మరి? ఎట్లా దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి అయితే సార్ తీసుకొట్టింది సార్. అంతేనా? అంతే, తగ్గిపోయింది సార్. వర్షాలు అట్లా చేసినాయి. ఇక వీళ్ళు ఈ సారాలు ఇట్లా చేస్తుంది మాకు. ఎక్కడి నుంచి తెమ్మంటావు? నియోజకవర్గం మీది? మా తలమాడకు కజ్జార విలేజ్. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మన బోధ అనిల్ యాదవ్. మరి వచ్చి తిరుగుతున్నారా లీడర్లు? ఎవరు అసలేలు ఎవరు పట్టించుకోలేదు సార్. అంతే, ఏం చేస్తావుగా? మాకు వచ్చిన కుక్క కూడా అత్తలేదు. అప్పుడే తిన్న పొంట వస్తారు ఓటేయి అనుకుంటా. ఊళ్ళ నాయకులు వస్తారు, అధికార నాయకులు వస్తారు, అందరు వస్తారు. మరి పంట ఇడు ఉన్నప్పుడు మరి ఒక్కడు ముందడికి రారు. మరి మేము మొత్తం కొనుగోలు చేస్తున్నాం, చివరి గింజ వరకు కొంటామని మాట్లాడతారు మీడియాల ముందు. కాదు మరి ఏది ఉన్నది గింజల ముందు కొనేది మరి ఏది మరి? ఇది కాదా? ఏమో మాల్ చూడండి సార్ మీరు ఒకసారి. అయితే ఎట్లున్నది మరి? మాల్ అయితే మంచిగా ఉంది కదా. గింత అభిమానం చేస్తే ఎట్లుంటది ఇది మాకు? బానే ఉండదు మరి. మళ్ళీ తేమ శాతం చూస్తున్నారా? తేమసే లేదు, ఏమీ లేదు అన్నట్టు. రంగు మారింది పాపం కొంటలేరు. రంగు మారింది దాన్ని పూర రిజెక్ట్ చేసేస్తుంది. ఇంటికి ఎత్తుకపోలే ఏడ పోసుకుంటాడు పండించుకున్నాడు, కాలం చేసిన కైపది. ఇక రైతు ఏం చేస్తాడు పాపం? వేలకు వేలు పెట్టుకొని ఏ చీర కొని పార పోసుకుంటాడు, ఓనికి అమ్ముకుంటాడు. అది ఇది ఎట్లా మరి? సోయాబీన్ రైతుల పరిస్థితి